వెల్కమ్ టు క్యారీర్ పాయింట్. హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేయాలనుకుంటున్నారా? అది కూడా 10th పాస్ అయిన తర్వాత మలేషియాలో చేద్దాం అనుకుంటున్నారా? అయితే వీటి గురించి తెలియజేయడానికి మనతో పాటు దివిజయ గ్రూప్ వారి బెర్జియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ హాస్పిటాలిటీ నుండి ఎస్ఎంఐ హెడ్ మిస్టర్ మొహమ్మద్ శామిల్ గారు ఉన్నారు. అలాగే హనుమంత్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో హనుమంత్ రెడ్డి గారు. నమస్కారం. హలో మిస్టర్ శామిల్. కెన్ యూ ప్లీజ్ tell us about the Berjaya University in Malaysia? A very good evening to the viewers of V6 TV. First of all, I would like to thank V6 TV and also our partner Divija Group for giving us this opportunity to explain about the education opportunity in Malaysia. Berjaya University College is one of the top university college in Malaysia providing the hospitality and tourism program. Despite of being new, whereby we first accept our first students in the year 2009, after 6 years, we are now among the top education provider for hospitality and tourism management. ఓకే. సో హనుమంత్ రెడ్డి గారు, ఎస్ఎంఐ గ్రూప్ అంటే ఏంటి అసలు? ఎస్ఎంఐ అనేది గ్రూప్ కాదు మేడం. ఎస్ఎంఐ అనేది ఒక ప్రోగ్రామ్. దాంట్లో అకాడమిక్ ప్రోగ్రామ్ కాకుండా ఒక టెక్నికల్ ప్రోగ్రామ్ అంటారు. దాని స్కిల్స్ మలేషియా ఇన్వైట్ ప్రోగ్రామ్ అంటారండి. ఇన్వైట్ ప్రోగ్రామ్ అంటే ఇంటర్నేషనల్ టెక్నికల్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కింద తీసుకుంటారు ఇన్వైట్ అనేది. ఇది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ప్రత్యేకంగా బెర్జాయ్ యూనివర్సిటీ వాళ్ళు అందిస్తున్నటువంటి ఒక అవకాశం. దీన్ని హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మలేషియన్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్లో డిజైన్ చేశారు ఫారిన్ స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా. ఎందుకంటే మలేషియాలో స్కిల్ వర్కర్ చాలా షార్టేజ్ ఉంది. బై 2020 దే నీడ్ మినిమం 6 million పీపుల్ అవసరం పడతారు స్కిల్ వర్కర్. దాంట్లో వీళ్ళు ఇచ్చే ప్రోగ్రామ్స్ హాస్పిటాలిటీ కాకుండా మెకానికల్, ఎలక్ట్రికల్, ఇతర ప్రోగ్రామ్స్లలో కూడా ఉన్నాయి. బట్ ఎక్కువ అవకాశాలు ఉండేది హాస్పిటాలిటీ రంగం, హోటల్ రంగంలో. కాబట్టి మనం ఈ ప్రోగ్రామ్ ఎంచుకోవడం జరిగింది. బెర్జాయ్ వాళ్ళు వేరే అకాడమిక్ ప్రోగ్రామ్స్ కూడా చాలా ఇస్తున్నారు, అవి డిప్లొమా డిగ్రీ. దాంట్లో ఈ రకమైన ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ అనేది ఉండట్లేదు కాబట్టి మనం ఎస్ఎంఐ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. ఎస్ఎంఐ ప్రోగ్రామ్ మినిమం ఎలిజిబిలిటీ అనేది వెరీ స్మాల్ 10th బేసిస్ ఉన్న వాళ్ళకి, మామూలు స్కిల్ సెట్ ఉన్న వాళ్ళకి, ఎక్కడో పోయి హెల్పర్గానో ఒక లేబర్గానో పనిచేసే అలాంటి వాళ్ళ కోసం డిజైన్ చేసుకున్నటువంటి ప్రోగ్రామ్. దాన్ని మేము ఇవాళ అందించడం జరుగుతాం. ఓకే, కాల్ తీసుకుందాము. హలో హలో శ్రీనివాస్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీ డాట్ చెప్పండి. నా ఏజ్ వచ్చి 48 years అండి. ఓకే. నా ఏజ్ వచ్చి 48 years. నేను ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్ చేస్తున్నాను. సార్ చెప్పండి. ఒకవేళ నేను చేయాలనుకుంటే ఈ కోర్స్ చేయాలంటే ఎంత పీరియడ్, దీనికి డ్యూరేషన్ ఎంత, ఖర్చు ఎక్స్పెండిచర్ ఎంత వస్తుంది? శ్రీనివాస్ గారు, మొదటి విషయం ఏంటంటే ఈ ప్రోగ్రామ్ డిజైన్ అనేది ఎస్ఎస్సి స్టాండర్డ్ వాళ్ళకి ఉంటుంది. అయితే ఏజ్ వచ్చినప్పుడు వయసు 17 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు మాత్రమే తీసుకుంటారు. ఆ మధ్య ఏదైనా ఎక్స్పీరియన్స్ లేకపోయినా నడుస్తుంది. కానీ ఎవరికైనా 30 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాల లోపు వారికి హోటల్ ఎక్స్పీరియన్స్ ఉంటే 34 years వరకు కూడా మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ మీరు ఏజ్ ఎక్కువ కాబట్టి మీకు ఈ అవకాశం ఉండదండి. So Mr. Syamil, we know Malaysia as a tourist place. So tell us more about Malaysia and its culture. Well, basically, Malaysia is located in Southeast Asia. Our neighbors are Singapore, Thailand, Indonesia, and Brunei. We have a population of about 30 million, comprising of 50% Malays, and we have about 22% Chinese, plus about 7% Indians. Yeah, Malaysian Indians. Okay. Of course, the rest are comprising of the other indigenous people. And in Malaysia, we celebrate all the main celebrations such as Hari Raya, Christmas, even Deepavali and the Chinese New Year. Yeah. Okay, so you celebrate Deepavali also? Yeah, we all celebrate. Okay, fine. సో హనుమంత్ రెడ్డి గారు, మీరు ఇప్పుడు ఏమైనా సెమినార్ ఏమైనా కండక్ట్ చేస్తున్నారంటే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత చాలా మందికి ఇంట్రెస్ట్ కలుగుతుంది జాయిన్ అవ్వాలనేసి. సో స్పాట్ అడ్మిషన్స్ కానీ అది ఏమైనా కండక్ట్ చేస్తున్నారా? ఈ కోర్సుకు సంబంధించిన పూర్తి వివరాలను మేము రేపు రామంతపూర్లో ఉన్న క్రాంతి జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్లో సెమినార్తో పాటు అడ్మిషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న అభ్యర్థులు ఎస్ఎస్సి ఉండి ఒక హోటల్ రంగాన్ని, వాళ్ళు హోటల్ రంగంలో మంచి ఉన్నతమైన జాబ్, ఇక్కడ ఎఫ్ఎన్బి ప్రోగ్రామ్స్, ఫుడ్ ప్రొటెక్షన్ అండ్ గెస్ట్ రిలేషన్స్ ఉన్నాయి. ఇవి కూడా ఒక వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి, సపోజ్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎఫ్ఎన్బి తీసుకున్నారు అనుకోండి, వాళ్ళు మేనేజర్ స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది, ఓన్లీ సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా. అందువల్ల ఏ క్యాండిడేట్ అయినా సరే ఒక ఎస్ఎస్సి మినిమమే కాకుండా ఆ పైన ఉన్న వాళ్ళు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. ఆ క్వాలిఫికేషన్ బేసిస్లో వీళ్ళు ఉన్నతమైనటువంటి జాబ్ పొందే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎవరైనా రేపు అక్కడికి రామంతపూర్ రాగలిగితే మాకు అక్కడ స్క్రోల్ అయ్యే నెంబర్కి చేసినా మా ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళకి అడ్వైజ్ చేస్తాలే రావాలనేది రేపు. ఓకే, విల్ టేక్ నెక్స్ట్ కాల్. పవన్ ఫ్రమ్ హైదరాబాద్. హలో. హలో మేడం. గుడ్ ఈవినింగ్ అండి పవన్ గారు, చెప్పండి. మేడం, మేము రీసెంట్ మాది 10th అయిపోయి 2 years అవుతుంది మేడం. ఓకే. అంటే ఇంటర్ చేయట్లేదు. మేము తీసుకోవచ్చా మేడం కోర్స్?
యా తీసుకోవచ్చండి. మీరు ఈ ప్రోగ్రామ్ తీసుకోవచ్చు. మీరు హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు కాబట్టి రేపు రామంతపూర్ క్రాంతి జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్కి రండి అండి. ప్రగతి నగర్లో ఉంటుంది, ఆపోజిట్ లేక్. లేదా స్క్రీన్ పై కనిపించే మా నెంబర్లకు కాల్ చేస్తే మా ఎగ్జిక్యూటివ్స్ మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీరు రేపు రాగలిగితే అడ్మిషన్స్ కూడా తీసుకో అవకాశం ఉంది. Okay, so Mrs. Tamil, tell us about the accreditations over there. Well, basically for Berjaya UCH, we have two kinds of accreditation. First is our academic program, which comprises of the diploma and our degree program. In fact, we also have the master's program, whereby it is accredited by the Ministry of Education. And the other one is the vocational program, which include the Skill Malaysia Invite. That program is accredited by the Ministry of Human Resource Malaysia. Right? And of course, we also working with some foreign universities for their program to come into Berjaya. Okay. Yeah. సో హనుమంత్ రెడ్డి గారు అడ్మిషన్ ప్రాసెస్ చెప్పండి. ఎలా కన్సల్ట్ అవ్వాలి మిమ్మల్ని, ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎవరైనా ఆసక్తి గల అభ్యర్థులు వాళ్ళు మినిమం 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు మార్క్ షీట్ తర్వాత ఫోటోగ్రాఫ్స్ వస్తే మా దగ్గర అప్లికేషన్ ఫామ్స్, ఇమిగ్రేషన్ ఫామ్స్ ఉంటుంది. ఎందుకంటే వీసా ప్రాసెస్ వాళ్ళు మలేషియాలోనే చేస్తారు కాబట్టి డాక్యుమెంట్స్ ఓన్లీ నథింగ్ ఎల్స్ అనమాట. ఎస్ఎస్సి మేము అండ్ 2 ఫోటోగ్రాఫ్స్ ఉంటే సరిపోతుంది. యాజ్ యూజువల్గా పాస్పోర్ట్ ఈజ్ కామన్ కాబట్టి ఆ డాక్యుమెంట్స్ చేస్తే వీళ్ళకు అడ్మిషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. సో మిసెస్ శ్యామల్, వాట్ ఆర్ ది అదర్ కోర్సెస్ యు ఆర్ ఆఫరింగ్ ఫ్రమ్ ది బెర్జయా యూనివర్సిటీ? Okay, apart from the vocational program which Mr. Reddy has mentioned, we also have the diploma program which comprise of diploma in hospitality management, diploma in tourism management, diploma in culinary arts, diploma in patisserie, and we also have diploma in event management, and more courses are coming in. We also have the degree program like I said, and plus the MBA program, the master's degree program. Okay, we'll take next call. Swati from Karimnagar. Hello. హలో సార్. హలో స్వాతి గారు. మేడం చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. నా 10th అయిపోయి 2 years అవుతుంది మేడం. ఓకే. నా డిప్లొమా చేసిన 2 years. ఓకే. ఇప్పుడు ఖాళీగా ఉంటున్నా, కోచింగ్ తీసుకోవచ్చా? స్వాతి గారు, మీరు డిప్లొమా ఏది చేశారండి? ఏంటండి? డిప్లొమా చేశానన్నారు కదా 2 years. ఏ డిప్లొమా చేశారు? ఈసీ గౌటు మేడం. ఆధారంలో గౌటు కర్ణాటక. అంటే మీరు 2 సంవత్సరాల డిప్లొమా చేశానని అన్నారు కదా, ఏ డిప్లొమా చేశారు? ఎందులో చేశారు డిప్లొమా? స్వాతి గారు హలో. సో స్వాతి గారు, మీరు మా స్క్రోల్ అయ్యే ఆ నెంబర్లో కాల్ చేయండి. మా ఎగ్జిక్యూటివ్స్ మీకు పూర్తి వివరాలు ఇస్తారు కోర్సు సంబంధించింది. నో ప్రాబ్లం. Mrs. Samuel, there are many hotel management offering courses, colleges over here. Yeah. Why studying in Malaysia? What are the advantages of studying in Malaysia? Basically, in the hospitality industry, it would be better if you go for international universities outside of your respective country. Apart from getting new experience, for us at Berjaya University, we are among the top university in Malaysia. We have the best in terms of quality and the state-of-the-art facilities. All right, and of course we have experienced lecturers as well as trainers. So in other words, we are reputable university college in Malaysia. Okay. Yeah. Take next call. Hello. హలో మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. రోహిత్ గారు చెప్పండి. హలో మేడం. రోహిత్ గారు చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. సార్ ఇప్పుడు నాది ఇంటర్ అయిపోయింది సార్ ప్రజెంట్. ఓకే సార్, అయితే నేను ఇప్పుడు అంటే ఏ కోర్స్ చేస్తా, డిప్లొమా చేస్తా, డిగ్రీ చేస్తా? ఏమండి, ఇక్కడ మనం ఇచ్చే ఏదైతే ఎస్ఎంఐ ప్రోగ్రామ్, స్కిల్స్ మలేషియన్ ఇన్వైట్ ప్రోగ్రామ్ అనేది ఇది బేసికల్లీ ప్రోగ్రామ్ అండి, ఫండమెంటల్ ప్రోగ్రామ్. దీంట్లో 2 years and 1 year ప్రోగ్రామ్స్ ఉన్నాయి. 2 years ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు ఫుడ్ అండ్ బెవరేజ్ ఆపరేషన్స్ అని, ఫుడ్ ప్రిపరేషన్స్ అని ఉంది. అలాగే గెస్ట్ రిలేషన్ సర్వీసెస్కు 1 year ప్రోగ్రామ్. నార్మల్గా గెస్ట్ రిలేషన్స్ అనేది కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉండాలి. అందువల్ల గెస్ట్ రిలేషన్ సర్వీసెస్ కంటే ఫుడ్ అండ్ బెవరేజ్ ఆపరేషనే మీకు అనుకూలం అనేది నా ఉద్దేశం. ఫుడ్ అండ్ బెవరేజ్ ఆపరేషన్ ప్రోగ్రామ్ తీసుకున్నప్పుడు మీకు అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఏదైనా హోటల్లో మిగతా అన్ని ప్రోగ్రామ్స్తో చూసుకున్నప్పుడు ఫుడ్ ప్రొడక్షన్ అండ్ గెస్ట్ రిలేషన్స్తో ఫుడ్ అండ్ బెవరేజెస్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల F&B తీసుకోవడం ఉత్తమం. ఓకే. సో అక్కడ బాయ్స్కి గర్ల్స్కి హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది అక్కడ? వేరువేరుగా హాస్టల్ ఫెసిలిటీ అందిస్తున్నారండి వీళ్ళు సొంత ప్రిమిసెస్లోనే. బెర్జయా వాళ్ళు, బెర్జయా అనేది చాలా పెద్ద గ్రూప్, అది ఒక చిన్న కాలేజ్ కాదు, ఇట్స్ వెరీ బిగ్ ఇన్ఫ్రా ఉన్నటువంటిది. వీళ్ళు సపరేట్గా బిల్డింగ్ కూడా సపరేట్గా వాళ్ళకు బాయ్స్కి అండ్ గర్ల్స్కి సపరేట్గా హాస్టల్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మలేషియా అందరికీ తెలుసు, మన ఇండియన్స్ చాలామంది ఉంటారు ఇక్కడ, తమిళియన్స్. అండ్ సేఫ్టీ వైజ్ చూసినప్పుడు ఈవెన్
కోలాలంపూర్ వైజ్ ఎప్పుడైనా ఈవెన్ మిడ్ నైట్ అయినా ఒంటరిగా వెళ్ళే అవకాశం ఉంటుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ అండ్ ఎవ్రీథింగ్ ఫెసిలిటీస్ అనేది బాగుంటుంది. ఇంకొకటి ఇది కోలాలంపూర్ సెంటర్లోనే ఉంది. క్యాంపస్ అనేది కూడా టైమ్ స్క్వేర్ అంటారు. టైమ్ స్క్వేర్ ద లొకేషన్ ఇస్ ఇన్ బి వెరీ హార్ట్ఫుల్ లొకేషన్స్లో ఉంటుంది. ఓకే, సో మెయిన్ లొకేషన్ క్యాపిటల్ సిటీలో ఉంది. క్యాపిటల్ మెయిన్ లొకేషన్లో ఉంటుంది. ఓకే ఓకే, మిస్టర్ శాంపుల్, డూ యూ ప్రొవైడ్ ఎనీ ఇంటర్న్షిప్స్ టు ది స్టూడెంట్స్? Oh yes, part of the program is internship based. That means the students take, for instance, like food and beverage service operation, whereby the students will be studying for about 20 months. 4 months they will be studying with us, plus 16 months they will be doing the internship at the hotels or even restaurants and even resorts as well. ఓకే, సో ఎడ్యుకేషన్ లోన్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా మీరు? ఎడ్యుకేషన్ లోన్ మేము ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. బ్యాంకర్స్ ఆల్రెడీ మేము మాట్లాడున్నాం, ఇదివరకే చెప్పున్నాము. అయితే ఆ లోన్స్ అనేది డిపెండింగ్ ఆన్ ద క్యాండిడేట్ ప్రొఫైల్ అండి. అందరికీ మేము లోన్స్ ఇస్తామని చెప్పడానికి ఉండదు. బట్ వాళ్ళ ప్రొఫైల్ మేము బ్యాంకర్స్కి ఇస్తే వాళ్ళ బ్యాంకర్ డిసిషన్ బట్టి తీసుకునేవాడు. బట్ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవడానికి అర్హులు ఈ ప్రోగ్రామ్ మీద తీసుకోవచ్చు. మిస్టర్ శామ్యుల్, ఆఫ్టర్ కంప్లీటింగ్ ది కోర్స్, డూ యూ ప్రొవైడ్ ఎనీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఫర్ ది స్టూడెంట్స్? Once they finish the course, usually that means after receiving the certificate, they can either go back to their own country or explore other countries for their career advancement. In terms of full-time employees in Malaysia, it will all be depending on their performance during the internship. Take for instance, if the employer are happy with them, they might even offer them a full-time employment by giving them a working visa. Of course, like I said, it depends on their performance. At the same time, also depends on the opportunity available at the hotel, whereby they'll be given a certain quota for foreign workers. ఓకే, Yeah. నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, వీరేష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. మేడం, నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను మేడం. ఓకే అక్కడ అడ్వైజర్ ఉన్నారు కదా, వాళ్ళని ఇక్కడ నేను జాయిన్ అవ్వడానికి ఫోన్ చేశాను. ఓకే, సో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది, సో కోర్స్ చేయొచ్చా లేదా అని అడుగుతున్నారు. వీరేష్ గారు, మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారు. దీనికి మినిమం ఎలిజిబిలిటీ ఇదివరకు చెప్పినట్టు ఏదో 10వ తరగతి మాత్రమే సరిపోతుంది. మీరు ఇంటర్ చేశారు కాబట్టి ఈ కోర్స్ చేయడానికి మీరు అర్హులండి. రేపు రామంతపూర్ క్రాంతి జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్కి వెళ్ళండి, అక్కడ మీరు అడ్మిషన్ తీసుకోవచ్చండి. సో చాలా మీరు చెప్పారు 10th పాస్ అయితే చాలు ఎలిజిబుల్ అనేసి. సో ఇంగ్లీష్ కూడా క్రైటీరియానా? ఇంగ్లీష్ రావాలంటారా స్టూడెంట్స్? ఇది బేసికల్లీగా ఫండమెంటల్ ప్రోగ్రామ్ అండి. ఏదైనా ఫుడ్ బెవరేజెస్ అంటే F&B కావచ్చు, ఫుడ్ ప్రొటెక్షన్ కావచ్చు, ఇది ఫండమెంటల్ ప్రోగ్రామ్స్. దీనికి ఎలాంటి లాంగ్వేజ్తో పని ఉండదు, ఎందుకంటే థియరీ తక్కువగా ఉండి ప్రాక్టికల్స్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీళ్ళకి లాంగ్వేజ్ అనేది ఉండదు. ఈ 4 నెలల కాలంలో మళ్ళీ వీళ్ళకి ఒక ఇంగ్లీష్ సబ్జెక్ట్ కూడా టీచింగ్ చేస్తారు. మన దగ్గర దాదాపు ఎస్ఎస్ అంటే ఒక సబ్జెక్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉండనే ఉంటుంది. కాబట్టి ఇంగ్లీష్ పెద్ద ప్రాబ్లం అయితే నేను అనుకోను. అదే గెస్ట్ రిలేషన్స్కి వెళ్ళినప్పుడు మాత్రం వాళ్ళకు ఇంగ్లీష్ రావడం అనేది అవసరం. సో కమ్యూనికేషన్కి కంపల్సరీ ఇంగ్లీష్ రావాలి. ఆ కమ్యూనికేషన్కి ఇంగ్లీష్ రావాల్సింది, బట్ ఫుడ్ అండ్ బెవరేజెస్ కానీ ఫుడ్ ప్రొటెక్షన్స్ కానీ తప్పనిసరి ఇంగ్లీష్ వచ్చి ఉండాలనేది ఉండదు. ఎందుకంటే అది బేసిక్ ఫండమెంటల్ ప్రోగ్రామ్, అది ప్రాక్టికల్ బేస్డ్ ఎక్కువగా ఉంటుంది, థియరీ తక్కువగా ఉంటుంది. థియరీ ఎక్కువ ఉన్నప్పుడు ఇంగ్లీష్ అనేది మనకు ఒక లాంగ్వేజ్ అనేది ఇంపార్టెన్స్ వస్తుంది. ఇక్కడ గెస్ట్ రిలేషన్కి వచ్చినప్పుడు అది కూడా ఫండమెంటల్ ప్రోగ్రామ్. బట్ గెస్ట్ రిలేషన్ ఏంటి, ఒక గెస్ట్ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలి. అది నార్మల్గా ఇంగ్లీష్లో కావచ్చు, లేదా లోకల్ మలయ లాంగ్వేజ్లో కావచ్చు, లేదా ఇంకో తమిళ్ కావచ్చు, ఏదైనా. అందువల్ల గెస్ట్ రిలేషన్ తీసుకునే కోర్సులో కావాలి తప్పనిసరి ఇంగ్లీష్ వాళ్ళు ఉండాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ అంటే ఐఎల్స్ అలాంటివి కాదు, బట్ ఇంగ్లీష్ మాట్లాడగలగాలి. నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో హరీష్ గారు. హలో హలో హరీష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. మేడం చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. అదే సార్, నేను 10th అయిపోయింది, డిగ్రీ డిస్కంటిన్యూ అయింది. ఓకే, సో మీది కోర్స్కి ఎలిజిబులా కాదా అన్న మీ డౌట్? అవును మేడం. హరీష్ గారు, మీ వయసు ఎంత ఉంటుంది? 24 సార్. మీరు అర్హులండి. రేపు రండి సార్, మీ డాక్యుమెంట్స్ తీసుకొని రాగలిగితే మీరు రేపు అడ్మిషన్ తీసుకోవచ్చు. దీంట్లో మీకు మళ్ళీ ఒకసారి కొంత బ్రీఫ్గా కోర్స్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెనేషన్ చేస్తానండి. SMA ప్రోగ్రాంలో మనము 3 ప్రోగ్రామ్స్ అందించడం జరుగుతుంది. ఒకటి గెస్ట్ రిలేషన్, అది 1 year ప్రోగ్రామ్. దానికి గాను ఇండియన్ కరెన్సీలో చూస్తే 1,61,000 రూపాయలు అవుతుంది ఒక సంవత్సరానికి. అది 4 నెలల ట్రైనింగ్, తర్వాత 8 నెలల ఫుల్ టైం జాబ్ ఇస్తారు. అలాగే ఫుడ్ అండ్ బెవరేజెస్కి వచ్చినప్పుడు
2 years ప్రోగ్రామ్ గాను 2,45,000 రూపాయలు ఇండియన్ కరెన్సీలో వస్తుంది. అదే రింగిట్లో 14,500 రింగిట్లో వస్తుంది. అదే ఫుడ్ ప్రాసెసింగ్ ఫుడ్ ప్రొడక్షన్లో వచ్చినప్పుడు 2,80,000 రూపాయలు వస్తుంది. అదే మలేషియన్ రింగిట్లో అయితే 16,500 వస్తుంది. ఇది వీళ్ళు 50% పే చేస్తే మిగతా 50% ఎప్పుడైతే వీళ్ళు ఆన్ జాబ్ ట్రైనింగ్కి 5th month నుంచి వెళ్తున్నారో మంత్లీ కొంత ఇన్స్టాల్మెంట్ బేసిస్లో కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు వాళ్ళు డిడక్ట్ చేసుకునే అవకాశం కూడా మేము యూనివర్సిటీ వాళ్ళ నుంచి కల్పించాం. అంటే కోర్సులో వాళ్ళు 50% పే చేస్తే సరిపోతుంది. మిగతా 50% యూనివర్సిటీ డిడక్టింగ్ ఫ్రమ్ ద ఓజేటీ అలవెన్స్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. నరేందర్ ఫ్రమ్ హైదరాబాద్. హలో మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. హలో హలో నరేందర్ గారు, క్వశ్చన్ అడగండి. మేడం చెప్పండి మేడం. ఇది జాబ్ కోసం చేశాను మేడం. 10th పాస్ మేడం అది. ఓకే సార్, ఇక్కడ మేము జాబ్స్ అనేది ప్రొవైడ్ చేయటం లేదండి. ఇది హోటల్ మేనేజ్మెంట్ ఫండమెంటల్ ప్రోగ్రాంలో ట్రైనింగ్తో పాటు జాబ్ ఇవ్వటం జరుగుతుంది తప్ప ఓన్లీ జాబ్ అనటం ఇవ్వటం లేదండి. ఓకే, మిస్టర్ Samuel, what kind of students do you select for the course? Do you conduct any screening test for them? Well, generally for this vocational program, we are not very particular. The most important thing is they must have the interest. Yeah, number 2 is they need to have a basic English. Yeah, so interest and the English language is very important. Other than that, we still accept students who are a little bit poor in the academic. That is the purpose of vocational, is to provide them an option in the career, in the future career. Yeah. Okay. అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ప్రోగ్రామ్ ఇవ్వటం మలేషియన్ గవర్నమెంట్ వాళ్ళు హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ వాళ్ళు ఇవ్వడానికి. మలేషియా ఇప్పుడు టూరిజంగా అభివృద్ధి, మలేషియా మేజర్గా ఏంది అక్కడ వాళ్ళకి రబ్బరు పామాయిల్ ఇలాంటివి ఉన్నాయి. దాంతోపాటు టూరిజంగా అభివృద్ధి చెందుతుంది. అయినప్పటికీ అక్కడ స్కిల్ వర్కర్స్ అనేది చాలా షార్టేజ్ ఉంది. ఎస్పెషల్లీ హోటల్ ఇండస్ట్రీకి వచ్చేసేటప్పుడు వాళ్ళకు కావాల్సిన 100%లో 25% కూడా వాళ్ళకి స్కిల్ పీపుల్ లేరు. అందువల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఇంటర్నేషనల్ స్టూడెంటే మేజర్గా లోకల్ స్టూడెంట్స్ ఎవరు కూడా లోకల్ స్టూడెంట్స్ ఉన్న పాపులేషన్ 3 crores పైన ఉంటారు. 3.1 crore అలా ఉంటారు. దాంట్లో ఆ పాపులేషన్లో 10%కి మించి ఎవరు కూడా ఈ వొకేషనల్ ప్రోగ్రామ్కి వెళ్ళట్లేదు. అదే మీరు న్యూజిలాండ్ ఆస్ట్రేలియా తీసుకుంటే మోర్ దెన్ 45% వాళ్ళు వొకేషనల్ ప్రోగ్రామ్కి వెళ్తారు. అందువల్ల ఇక్కడ 10% వెళ్తున్నప్పుడు వెరీ షార్టేజ్ ఉంది. ఇప్పుడు మలేషియాలో మోర్ దెన్ 8,000 హోటల్స్ ఉంటాయి. దాంట్లో మ్యాన్ పవర్ అనేది చాలా షార్టేజ్. అందువల్ల వీళ్ళు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి SMI అనేది ఒక పర్టికులర్గా పెట్టి ఇది ఫండమెంటల్ ప్రోగ్రామ్. ఒక స్టూడెంట్ నేరుగా రిక్రూట్ చేసుకుంటే వాళ్ళు ఆ లోకల్ కల్చర్కి అలవాటు పడి ఉండరు. వాళ్ళ లాంగ్వేజ్ కావచ్చు, బాడీ లాంగ్వేజ్, ఒక గెస్ట్ వస్తే ఎలా రిసీవ్ చేసుకోవాలో తెలియదు. కాబట్టి ఇవన్నీ వీళ్ళకు నేర్పించి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ను వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకున్నాము. హలో 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 నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. హలో హలో చెప్పండి. మ్యామ్, నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. నా పేరు శంషేర్ అండి. ఓకే అండి, చెప్పండి. యాక్చువల్లీ నేను బీకామ్ హానర్స్ చేస్తున్నాను. నేను హోటల్ మేనేజ్మెంట్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్నాను. ఏ కోర్స్ చేస్తే బాగుంటుందని అడుగుతున్నాను. సో బీకామ్ ఆనర్స్ కంప్లీట్ అయిందండి? ఇది ఫైనల్ ఇయర్ అండి. ఓకే, బీకామ్ మీరు ఒక ఫైనల్ కంప్లీట్ అయిన తర్వాత గెస్ట్ రిలేషన్ ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుంటే అది బాగుంటుంది. అది లేదనుకుంటే F&Bకి వెళ్ళడమే బెటర్ అండి మీరు. సో వీసా ప్రాసెస్ గురించి చెప్పండి. ఇప్పుడు మలేషియాకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి వీసా ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది? ఓకే, వీసా ప్రాసెస్ అనేది ఇది నథింగ్ మేడం. కంప్లీట్లీ వీసా ప్రాసెస్ యూనివర్సిటీ వాళ్ళే మలేషియా నుంచి. వీసా అనేది మనకు ఇండియాలో ఓన్లీ స్టాంపింగ్ మాత్రమే చేసుకుంటాం. అక్కడ వాళ్ళు రెఫరెన్స్ 2 అప్రూవల్స్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ HRD అప్రూవల్ తీసుకుంటారు, రెండవది ఇమిగ్రేషన్ అప్రూవల్. దాన్ని మనం కాలింగ్ వీసా అని లేదా రెఫరల్ వీసా అని కూడా అంటారు, VDR. ఆ తర్వాత ఆ కాపీ వచ్చినాక ఇక్కడ పాస్పోర్టు, ఫొటోస్ కాపీ మలేషియన్ కౌన్సిలేట్ చెన్నై పంపించారు, వాళ్ళు స్టాంప్ చేసి పంపిస్తారు. వీసా ప్రాసెస్ మొత్తం కూడా కాలేజ్ వాళ్ళే చేస్తారు. దానికి వీళ్ళు అడ్మిషన్ లెటర్ వచ్చిన తర్వాత ఏదైతే కోర్స్ ఫీజులు, ఎగ్జాంపుల్ F&B తీసుకుంటే 14,500 రింగిట్లలో 1,800 రింగిట్లు కాలేజ్ అకౌంట్ వాళ్ళు పే చేయాలి. చేసి అది ఇంక్లూడింగ్ అప్లికేషన్ ఫీజు, వీసా ఫీజ్, అడ్మినిస్ట్రేషన్, ఆల్ ద ఫీజ్ అనమాట. దాన్ని తీసేసుకొని ఆ తర్వాత మిగతా 50% ఏదైతే రిమైనింగ్ బ్యాలెన్స్లో వీసా వచ్చిన తర్వాత పే చేస్తే ఆ రిమైనింగ్ 50% బ్యాలెన్స్ అనేది దే ఆర్ డిడక్టింగ్ ఫ్రమ్ ద OJT అలవెన్స్. ఈ ఫెసిలిటీ ప్రత్యేకంగా యూనివర్సిటీని రిక్వెస్ట్ చేసి మనకు ఈ ఉన్న సోర్సెస్ బేసిస్లో మన దగ్గర ఉన్న ఏదైతే తక్కువ పూర్ పీపుల్ కూడా వెళ్ళి మేము ఇంటర్నేషనల్ కెరీర్ తీసుకోవాలని అనుకున్న వాళ్ళకి, ఎక్కువ మొత్తంలో డబ్బులు స్పెండ్ చేయలేని వాళ్ళకి మనం ఇది ఒక అవకాశాన్ని కల్పిస్తుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకున్నాము. దయాకర్ ఫ్రమ్ హైదరాబాద్. హలో మేడం. గుడ్ ఈవినింగ్ అండి. మేడం, నేను హైదరాబాద్ నుంచి చేస్తున్నాను మేడం. ఓకే అండి, మీ క్వశ్చన్ అడగండి. మేడం, నాది 10th కంప్లీట్ అయిపోయింది మేడం. ఓకే, అదే నేను జాబ్లో ఇంట్రెస్ట్ ఉంది, అందుకనే అదే అడుగుదామని కాల్ చేశాను మేడం. ఓకే.
దయాకర్ గారు, ఇది జాబ్ అండి, జాబ్ కాదండి, ఇది నేరుగా జాబ్ ఇచ్చేది కాదు. 4 నెలలు మీరు హోటల్ ఇండస్ట్రీకి సంబంధించిన ఫుడ్ అండ్ బెవరేజెస్ కానీ, ఫుడ్ ప్రిపరేషన్ కానీ, గెస్ట్ రిలేషన్ కానీ ట్రైనింగ్ తీసుకోవాలి. ఆ తర్వాతే వీళ్ళు జాబ్ అటాచ్మెంట్గా, మనం ఇంటర్న్షిప్ అంటారు, వాళ్ళు జాబ్ అటాచ్మెంట్ అంటారు. అదే సింగపూర్ లేదా వేరే కంట్రీ తీసుకున్నప్పుడు ఓజేటీ, ఆన్ జాబ్ ట్రైనింగ్ అంటారు. అలా ఇవ్వటం జరుగుతుంది తప్ప నేరుగా మేము జాబ్ ఇవ్వటం అనేది కుదరదండి. మేము యూనివర్సిటీకి ఒక అధికారిక రిప్రజెంటేటివ్ తప్ప జాబ్ ప్లేస్మెంట్ ఇచ్చే కన్సల్టెన్సీ కాదండి. Okay, Mrs. Samuel, many people for higher education, they go to US or Australia or Canada. Now, why Malaysia? How is the education in Malaysia? Well, basically, I think Malaysia provides quality education, number one, reputable programs, plus value for money. And you must not forget that Malaysia is actually a very safe country, and it comprises of many ethnic groups. So we are all one, we call it one Malaysia, right? So we would like to welcome all international students, particularly from India, to come to Malaysia and study there. Okay, Yeah. we'll take next call. Hello. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. ఓకే అండి, మీ క్వశ్చన్ అడగండి. సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి తిరుపతి గారు. సార్, నేను మా అల్లుడు గురించి చేశాను, పేరు శివ. ఓకే. సార్, అతను ఇప్పుడు డిప్లొమా అయిపోయింది సార్ అతనిది. డిప్లొమా అంటే 10th తర్వాత 3 ఇయర్స్దా, 2 ఇయర్స్ డిప్లొమానా? 2 ఇయర్స్ డిప్లొమా సార్. ఓకే. హోటల్ మేనేజ్మెంట్దా సార్? లేదు సార్, ఇది మన మెకానికల్లోనేమో అనుకుంటా. ఓకే ఓకే. అతను ఇప్పుడు వాళ్ళు 4 ఫ్యామిలీ సార్ వాళ్ళది. ఓకే సార్, అతన్ని హోటల్ మేనేజ్మెంట్ చేయించాలనుకుంటున్నా. ఓకే, మంచిది సార్. అది ఏంటి ప్రాసెస్ ఏంటి అనేది తెలియక మీకు కాల్ చేశాను సార్. ఓకే. స్టూడెంట్ అనేది ఇప్పుడు మెకానికల్, అది డిఫరెంట్ సెక్టార్ అండి. ఇది హాస్పిటాలిటీ సెక్టార్ వస్తుంది, అది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కింద తీసుకోవచ్చు, ఇదేమో సర్వీస్ సెక్టార్ కింద తీసుకోవచ్చు. స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఉన్నాడు అనుకున్నప్పుడు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రేపు మేము క్రాంతి జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ రహమంతపూర్లో ప్రజెంటేషన్ అండ్ అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా నేను మీకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ ఎస్ఎంఐ ప్రోగ్రామ్స్లో ఫుడ్ అండ్ బెవరేజెస్ అండ్ ఫుడ్ ప్రొడక్షన్, గెస్ట్ రిలేషన్, ఈ 3 ప్రోగ్రామ్స్లో ఏదో ఒకటి మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. సో మీ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో, మీ శివ గారు ఇంట్రెస్ట్ అనుకున్నప్పుడు ఫుడ్ అండ్ బెవరేజ్ ప్రోగ్రామ్ తీసుకోమని చెప్పండి. దాంట్లో విస్తృత అవకాశాలు ఉంటాయి. రేపు రోజు నా ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యి ఇండియా వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఏదైనా హోటల్స్లో, మంచి హోటల్స్లో స్థిరపడే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో అండి. దివ్య గారు, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. అంటే నా 10th అయిపోయిందండి. ఓకే. 2 ఇయర్స్ అవుతుంది. ఓకే, హలో. చెప్పండి దివ్య గారు, 10th అయిపోయింది, తర్వాత కోర్స్ చేయాలా వద్దానా మీ డౌట్? అవునండి, 2 ఇయర్స్ అవుతుందండి. ఇంకేం చేయరు, ఖాళీనే ఉంటున్నాం. ఓకే. ఓకే దివ్య గారు, మీరు ఇంగ్లీష్ బాగా మాట్లాడగలిగితే గెస్ట్ రిలేషన్స్ తీసుకోండి. ఎందుకంటే మీరు F&B సర్వీస్ తీసుకుంటే ఆ జాబ్లో చేసే ఎప్పుడు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు ఇంగ్లీష్ బాగా మాట్లాడగలను అనుకున్నప్పుడు గెస్ట్ రిలేషన్ తీసేసుకుంటే మీరు ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్స్గా పనిచేసేయడానికి అవకాశం ఉంటుంది. సో ఒక ఫీజు ఎలా ఉంటుంది? ట్యూషన్ ఫీజు, కాలేజ్ ఫీజు? ట్యూషన్ ఫీజు ఇంతకుముందు చెప్పినట్టుగా గెస్ట్ రిలేషన్స్కి వచ్చినప్పుడు అది 1 ఇయర్ ప్రోగ్రామ్ అండి. 4 నెలలు ట్రైనింగ్ ఉంటుంది, 8 నెలలు ఫుల్ టైమ్ అటాచ్మెంట్, జాబ్ అటాచ్మెంట్ ఇస్తారు. దానికి 9,500 రింగిట్లు ఉంటుంది. అంటే ఇండియన్ కరెన్సీలో ఈక్వలెంట్ 1,60,000 దాకా వస్తుంది. అలాగే ఫుడ్ అండ్ బెవరేజ్ ఆపరేషన్స్ కింద తీసుకున్నప్పుడు 14,500 రింగిట్లు ఉంటుంది. ఇది దాదాపుగా 2,45,000 ఇండియన్ కరెన్సీ అవుతుంది. అదే ఫుడ్ ప్రిపరేషన్కి వచ్చేస్తే 16,500 రింగిట్లు ఉంటుంది. అది 2 ఇయర్స్ ప్రోగ్రామ్. నేను చెప్పేది కంప్లీట్ ప్రోగ్రామ్ వైజ్గా. గెస్ట్ రిలేషన్ 1 ఇయర్, మిగతా అంతా 2 ఇయర్స్ ప్రోగ్రామ్ది. సో ఆ ఫుడ్ ప్రిపరేషన్కి వచ్చేస్తే 16,500 రింగిట్స్ ఇస్ కమ్స్ అప్రాక్సిమేట్లీ 2,80,000 రూపీస్. దీంట్లో హాఫ్ ఆఫ్ ద పేమెంట్ పే చేసుకుంటే రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద పేమెంట్ యూనివర్సిటీ ఇట్ సెల్ఫ్ గివింగ్ ద ఆపర్చునిటీ టు డిడక్ట్ ఫ్రమ్ ద ఓజేటీ అలవెన్స్. మంత్లీ కొంత వాళ్ళు ఆ 20 ఏదైతే వీళ్ళకి ప్రోగ్రామ్ డిజైన్ ఇది 20 or 24 months, మేబీ దే కెన్ రన్ 24 months ఆల్సో, లేదా 20 months అయినా రన్ చేసుకోవచ్చు. వీళ్ళు అందుకనే 20 లేదా 24 months ఇస్తున్నారు దీని మీద. యాక్చువల్గా వీళ్ళకి వీసా వచ్చేది 2 years వస్తుంది. 20 months వీళ్ళు ఆఫర్ ఇచ్చిన నెక్స్ట్ 4 months అదే దాంట్లో వీళ్ళు ఫుల్ టైం జాబ్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఆ కోర్సు 20 months అయిన తర్వాత ప్లస్ 4 months జాబ్ అయినప్పుడు కూడా అదే ఎంప్లాయర్ సాటిస్ఫైడ్ అయితే వాళ్ళే స్పాన్సర్ చేసి వర్క్ పర్మిట్ కంటిన్యూషన్లో ఇస్తారు. ఓకే. సో ఓవరాల్గా మలేషియాలో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తే చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ హనుమంత్ రెడ్డి గారు. థ్యాంక్ యూ మిస్టర్ శామ్యూల్. Thank you. ఇది ఇవాళ క్యారియర్ పాయింట్. కీప్ వాచింగ్ V6 న్యూస్.